హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మామిడి తాండ్ర చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో ముందుగా ప్రాసెస్ అంతా చెప్తాను. ముందుగా 2 మామిడి పళ్ళు తీసుకున్నాను. పావు లీటర్ వరకు గుజ్జు ఉంది. ఏ పళ్ళు అయినా తీసుకోవచ్చు, అంటే బంగిడి పిల్లి కానీ కలర్ కానీ రసాలు ఎక్కువగా బాగుంటాయి, రసాలు కానీ తీసుకోవచ్చు. వీటిని ముందుగా ఒక బౌల్లో తీసుకొని పీస్ అనేది లేకుండా స్టైనర్తో వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇది స్టవ్ మీద పెడదాం. స్టవ్ మీద ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి వేడి చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పోసుకున్నాను, వేడవనివ్వాలి. ఇది దీనిలోకి పావు గ్లాసు షుగర్ తీసుకుంటున్నాను. దీనిలోనే యాడ్ చేసేసి 2 మిక్స్ చేసుకుందాం. షుగర్ను ఇవి 2 మిక్స్ చేశాను. ఏంటంటే షుగర్ కరిగేంత వరకు 2 మిక్స్ చేస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీదే 10 to 20 మినిట్స్ వరకు వేడవనివ్వాలి. మరీ చిక్కబడనివ్వకూడదు. చిక్కబడినిస్తే తాండ్ర అనేది బాగోదు. 2 మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బబుల్స్ లాగా వస్తుంది ఉడికే ముందుగా. కలుపుతూనే ఉండాలి, మరి చిక్కబడనివ్వకూడదు. మరగనిస్తూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి, కలుపుకొని వదిలేయకూడదు. చిక్కబడుతుంది. చిక్కబడే ముందుగా లెమన్ తీసుకోవాలి. లెమన్ హాఫ్ కట్ చేసుకొని లెమన్ తీసుకుంటున్నాను. లెమన్ పిండుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. అండి మరీ చిక్కబడిని ఇవ్వకూడదు, మరీ పలుచకలేదు, సరిపోతుంది. ఇక ఆఫ్ చేసుకుంటున్నాను, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి తీసుకొని ప్లేట్కి అంచుల వరకు మొత్తం పలచగా రాయాలి. అలా రాసిన తర్వాత నెయ్యి అనేది అంతా పట్టించిన తర్వాత మొత్తం ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లో అంత పలచగా తీసుకొని ఎండలో పెడదాం. అంతేనండి, వరకు ఎండలోనే వెండనిద్దాం. 1 డే అంతా ఎండలో ఉంచిన తర్వాత తీసాను. ఇది స్లోగా చాకుతో నిదానంగా వాటికి టచ్ చేసి నిదానంగా స్లోగా తీస్తున్నాను. చాలా బాగా కుదిరింది. ముందుగానే చాకుతో కట్ చేసుకుంటున్నాను నేను పీసులుగా. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మామిడి తాండ్ర చాలా బాగా కుదిరింది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్. ఇలా అన్నీ ఒకే లెవెల్లో పీసులుగా కట్ చేసుకున్నాం. చూసారా ఎలా బాగా కుదిరిందో, లేయర్లుగా వస్తుంది. చాలా బాగా కుదిరింది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి.